టాలీవుడ్లో కొన్ని రోజులుగా నడుస్తున్న థియేటర్ల పర్సంటేజ్ సిస్టమ్ విధానాన్ని పరిష్కరించడానికి మెగా బ్రదర్స్ రంగంలోకి దిగారు. మొన్న చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్లు నిర్మాతలతో తొలి విడత చర్చలు జరగ్గా నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులకు నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ షేరింగ్ పై మొదలైన వివాదం మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెంతకు చేరింది. మల్టీప్లెక్స్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్లలోనూ కలెక్షన్ల ఆధారంగా రెవెన్యూ షేరింగ్ ఉండాలని థియేటర్ల ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫిక్స్డ్ రెంటల్ విధానం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి వద్దకు పంచాయతీ చేరింది. ఎగ్జిబిటర్లు, టాలీవుడ్ పెద్దలు చిరంజీవి ఇంటికెళ్లి సమావేశమయ్యారు. గంటన్నర పాటు సాగిన చర్చల్లో ఎగ్జిబిటర్ల సమస్యలను విన్న చిరంజీవి థియేటర్ల ఉనికిని కాపాడడానికి, సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ పర్సంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో లాస్ట్ 1 వీక్ బ్యాక్, ఆ కమిటీ నుంచి కూడా మొత్తం చిరంజీవి గారు ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని దీనికి సంబంధించి అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో అందరితో మాట్లాడి కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు నిన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల లైసెన్సుల రెన్యువల్, పర్సంటేజ్ వివాదంపై పవన్ కళ్యాణ్తో నిర్మాతలు సుదీర్ఘంగా చర్చించారు. ఇరు వర్గాలకు నష్టం జరగకుండా సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి పవన్ హామీ ఇచ్చారని ప్రొడ్యూసర్స్ తెలిపారు. ఎగ్జిబిటర్లకు, ప్రొడ్యూసర్స్ గిల్డ్కు మధ్య వారధిగా నిలిచి ఇరు పక్షాలతో మెగా బ్రదర్స్ చర్చలు జరిపారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని టాలీవుడ్ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.